నమస్కారం. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలే ఓవరాల్గా చూస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఫలితాలకు సంబంధించి రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి అయితే విడివిడిగా చూసినప్పుడు కాస్త బెంగాల్లో కానీ అలాగే తమిళనాడులో కానీ కాస్త తేడాగా వచ్చాయి. బెంగాల్లో పోటాపోటీ ఉంటుంది, హాఫ్వే మార్కు దగ్గరగానే ఉంటుంది అనుకున్న చోట మమతా బెనర్జీ హ్యాట్రిక్ దిశగా సాగుతున్నారు. దాదాపుగా 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో టీఎంసీ కనిపిస్తూ ఉంది. అలాగే తమిళనాడులో కూడా ఏఐడిఎంకే ముందుగా అంచనా వేసిన దానికన్నా కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది. అలాగే కేరళలో, పుదుచ్చేరిలో, అస్సాంలో అనుకున్న విధంగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అనుకున్న విధంగానే ఫలితాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మమతా బెనర్జీ అధికారం ఏర్పాటు చేయడం, మూడోసారి బెంగాల్లో అధికారం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. అలాగే డిఎంకే తమిళనాడులోను, అలాగే అసోంలో భాజపా కూటమి, అలాగే పుదుచ్చేరిలో కూడా దగ్గరగా భాజపా కూటమి అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక కేరళలో వర్కింగ్ గవర్నమెంట్గా కోవిడ్కు సంబంధించి మంచి ఫలితాలను, మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా గుర్తింపు పొందినటువంటి ఎల్డీఎఫ్ గవర్నమెంట్ని తిరిగి కేరళలో ప్రజలు ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి ఫలితాలపై విశ్లేషించేందుకు మనకు అందుబాటులో ఉన్నవారు కూరపాటి వెంకటనారాయణ గారు, రాజనీతి శాస్త్రవేత్త, అలాగే కేవి ప్రసాద్ గారు ఢిల్లీ నుంచి సీనియర్ పాత్రికేయులు, అలాగే దుగ్గర శ్రీనివాసరావు గారు ప్రముఖ విశ్లేషకులు. సార్, వెంకటనారాయణ గారు, మొత్తం మీద ఫలితాలన్నీ దాదాపుగా ముందుగా అంచనా వేసినట్లుగా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ప్రతి ఒక్కరి ఆసక్తి కూడా బెంగాల్ పైనే ఉంది. 150 నుంచి 160 స్థానాలతో మమతా బెనర్జీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వే సంస్థలన్నీ అంచనా వేశాయి. అయితే దానికి మించి కూడా దాదాపుగా 200 స్థానాల్లో తృణమూల్ ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు? బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు కేవలం ఈ 2-3 నెలల నుంచి కాకుండా గత 2-3 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో అన్ని ప్రయత్నాలు చేసింది. అక్కడ మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ అనేది ఆల్ ఇండియా ఇండియన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. జనరల్గా ఒక రాష్ట్ర ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి ఆధిపత్యము, దానికి ఉండేటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ యొక్క పాపులారిటీ అనేది ఏ జాతీయ పార్టీ కూడా ఎదుర్కోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ కేవలము మత్వా కమ్యూనిటీని ఆధారంగా చేసుకొని, తర్వాత ఒక రిలీజియస్ ప్రోగ్రామ్స్ను ఆధారంగా చేసుకొని సరే పెద్ద ఎత్తున ఈ బెంగాల్లో ప్రచారం మొదలుపెట్టింది. అయినప్పటికీ కూడా మోడీ గారి ప్రభుత్వం అనేది జాతీయ స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వానికి చూడడానికును ఒక స్టేట్లో ఉండేటువంటి ప్రభుత్వంలో చూసేటువంటి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రాంతీయ పార్టీలకు లేదా స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ప్రజలకు చాలా చేరువగా ఉంటారో వాళ్ళను ప్రజలు తప్పకుండా ఆదరించేటువంటి విధానం మనం ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఒకటిసారి, రెండోసారి, మూడోసారి కూడా ఎన్నికైనటువంటి విధంగా చూస్తూ ఉన్నాం. అయితే మోడీ గారి చరిష్మా అనేది అలా బెంగాల్ ఎన్నికలలో అంతగా కనిపించలేదనేది వాస్తవం. కానీ 3 సీట్ల నుంచి అలా 85-89 సీట్ల వరకు కూడా పోవడం అనేది ఒక గణనీయమైనటువంటి సాధనే కావచ్చు. కానీ అక్కడ ఒక వ్యాక్యూమ్ ఏర్పడ్డది బెంగాల్లో. గత 10 సంవత్సరాల నుంచి వ్యాక్యూమ్ ఏర్పడుతూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీ కానీ లేదా విధంగా కాంగ్రెస్ కానీ అక్కడ తమ ఉనికిని కోల్పుతున్న కొద్దీ టీఎంసీ యొక్క ఆధిపత్యాన్ని భరించలేక వాళ్ళు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద చేసేటువంటి ఒక రకమైనటువంటి వయలెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం వల్ల లెఫ్ట్లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి మైగ్రేట్ కావడం జరిగింది. కాబట్టి ఇవాళ జాతీయవాదంతో పాటు టీఎంసీ చేసినటువంటి పరిపాలనలో ఉన్న లోపాల వల్ల భారతీయ జనతా పార్టీ అక్కడ ఇవాళ 85-90 సీట్ల వరకు కూడా చేరుకోగలిగింది. కానీ ఓవరాల్గా గత 2 నెలల నుంచి జరిగినటువంటి పోరాటంలో మమతా బెనర్జీకి కొన్ని పాజిటివ్ పాయింట్స్ రేజ్ అయినాయి. ఒకటేమో ఆమె మీద ఒక భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా మొత్తం అంతా కూడా బెంగాల్ మీద ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ అనేది దాడిలాగా చేయడం జరిగింది. రెండవది, ఈ కోవిడ్ సమయంలో జరిగినటువంటి పరిణామాలు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పర్ఫార్మెన్స్కు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే రెండవ వేవ్లో మోడీ గారు చేసినటువంటి కార్యక్రమం ఏ రకంగా కూడా ప్రజలను రక్షించే విధంగా లేదనేది ఒక అభిప్రాయం ఏర్పడ్డది. కాబట్టి బెంగాల్ ఎన్నికలలో
భారతీయ జనతా పార్టీ ఏ మేరకైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ స్థాయిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదనేది ఈ ఎన్నికలలో కేవలం 80-90 సీట్ల మధ్యనే ఓకే ప్రసాద్ గారు వాళ్ళు సాటిస్ఫై కావాల్సిన ప్రసాద్ గారు ఏర్పడ్డారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ రకమైనటువంటి యుఫోరియా క్రియేట్ అయిందో మనం అందరం చూసాం. దాదాపుగా భారతీయ జనతా పార్టీ 5 ఏళ్ల క్రితం అక్కడ వాళ్ళకి ఏ విధమైన బలం లేకపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారం కైవసం చేసుకోకపోయినా అధికారానికి దగ్గరగా వస్తుంది అనేటువంటి అంచనాలు అయితే బాగా వ్యక్తమయ్యాయి. ఒకనొక దశలో అధికారాన్ని ఏర్పడుతుంది కూడా, గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నటువంటి అంచనాలు కూడా వచ్చాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి ఈ స్థాయి దాడిని కూడా తట్టుకొని మమతా బెనర్జీ విజయం సాధించడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? నా ప్రకారం దీంట్లో కారణాలు ఉన్నాయండి. ఒక కారణం ఏంటంటే మమతా బెనర్జీ ఒక్కడే పోరాట పడింది. అది చాలా ఆవిడ మీద గట్టిగా ఆవిడ దిగింది కనుక రంగంలో వాళ్ళ తృణమూల్ 10 ఏళ్ళ నుంచి అక్కడ శాసనంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేయడం దాని గురించి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ప్లస్ చాలా మంది నా తెలుగు ప్యానలిస్ట్ అన్నట్టు బీజేపీలో చేరారు. మైగ్రేషన్ ఈ టైం ఎలక్షన్ లో మామూలుగానే కామన్ అనుకోండి, పార్టీల్లో మార్చి వెళ్తూ ఉంటారు. అది అయినా కూడా ఆమె వెళ్ళి శశిర్ అధికారి లాంటి రైట్ హ్యాండ్ మ్యాన్ వెళ్ళిపోయి బీజేపీలో చేరాక నందిగ్రామంలోనే నేను పోటీ పడతాను అని ఒక ధైర్యం ఇచ్చింది పార్టీకి. అది ఒక మెసేజ్ అండి. ఇంకోటి ఏంటంటే మనం గమనించవలసిన అవసరం ఏంటంటే లాస్ట్ 3 ఫేజ్ ఎలక్షన్ ఆల్మోస్ట్ 121 సీట్స్ లో ఆమె ఏమి చెప్పింది, నేను ఇప్పుడు కరోనాతో అయిన ప్రాబ్లమ్స్ లో ప్రభుత్వం పూర్తిగా మీకోసం సహాయపడుతున్నది, దానికోసం నేను ఎలక్షన్స్ లో కొంచెం నా క్యాంపెయిన్ తగ్గిస్తున్నాను అని ఒక రకమైన ప్రచారం చేస్తుంది. నేను ఫుల్గా కోవిడ్ కోసం జనాలకి కావాల్సిన పరిస్థితి దానికి కోసం కష్టపడుతున్నాను. సో 121 సీట్స్ లాస్ట్ 3 ఫేజెస్ లో ఆమె క్యాంపెయిన్ మార్చింది స్థాయి. దానికి కూడా ఎక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ప్రసాద్ గారు ఇప్పుడే డేటా కూడా పరిశీలిస్తే లాస్ట్ 2 ఫేజెస్ లో 77 స్థానాల్లో ఎలక్షన్ జరిగితే 68 చోట్ల టీఎంసీ గెలిచింది. అంటే దీనికి ఏంటి కారణం అయి ఉంటుంది అంటే బీజేపీ ప్రభుత్వం కరోనా ఉన్నా కూడా ఎన్నికలు పెడుతోంది, లేకపోతే జాతీయ స్థాయిలో ఫెయిల్ అయింది అనేటువంటి ఒక మెసేజ్ జనాలు విశ్వసించారనుకోవచ్చా? నేను ఇంకో దీన్ని వేరేగా ఆలోచిస్తాను. మీరు మన ఇండియన్ ఎలక్టరేట్ ని కామన్ గా చూడకూడదు. మన ఎలక్టరేట్ ఎక్కడ స్టేట్ మన ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా లోక్సభను రాష్ట్ర ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు చెప్పండి. ఓకే శ్రీనివాసరావు గారు 5 రాష్ట్రాలు ఓకే శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సరిగా వినబట్టలేదండి, కొంచెం బెటర్ వాయిస్. కానీ మమతా బెనర్జీ ఉండిన కాన్ఫిడెన్స్ అది మళ్ళీ ఏర్పరిచారు. ఇది నేను చెప్పింది మీకు స్టాటిస్టిక్స్. లాస్ట్ 3 ఎలక్షన్ లాస్ట్ 121 లో మీరు 76 నాకు డేటా ఇచ్చారు. చెప్పండి సార్. అది మీ లాస్ట్ 3 నేను చెప్పింది మీరు 76 43 + 35 సీట్స్ లాస్ట్ లో ఎలక్షన్ అయిన దాంట్లో ఆల్మోస్ట్ 65 సీట్స్ లో తృణమూల్ ముందుకు ఉందంటే అది నేను చెప్పిన థియరీకి వ్యాలిడేషన్ అవుతుందని నేను అంటే ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? ఆడియో డిస్టర్బ్ అయింది, ఒక్కసారి రిపీట్ చేస్తారా? అంటే కోవిడ్ కాకుండా ఏమన్నా కోవిడ్ వల్ల లాస్ట్ 3 ఫేజెస్ 121 సీట్స్ అండి లాస్ట్ 3 ఫేజెస్ లో ఉన్నది. మమతా బెనర్జీ ఏమని చెప్పింది, కోవిడ్ వల్ల మన జనాలు కష్టపడుతున్నారు, దానికోసం నేను ఎలక్షన్స్ లో అంత క్యాంపెయిన్ చేయకుండా ప్రభుత్వం జిమ్మేదారీగా నేను పనిచేస్తున్నాను, క్యాంపెయిన్ తగ్గిస్తున్నాను అంది. అది మెసేజ్ వేరేగా వెళ్తుంది జనాల మధ్యలో. అది మీరు ఇందాక నాకు స్టాటిస్టిక్స్ ఇచ్చారు. లాస్ట్ 76 77 8 సీట్స్ లో తృణమూల్ కి ఆల్మోస్ట్ 65+ సీట్స్ ఫేవర్ గా వెళ్తున్నాయి. అది నా థియరీని వ్యాలిడేట్ చేస్తుంది. ఏంటంటే జనాలకి అది కనిపించింది. ఇంకోటి నేను చెప్పింది ఇందాక, మన రాష్ట్ర ఎలక్షన్స్ లోను కేంద్ర స్థాయిలో ఎలక్షన్స్ 2 పక్కన అయినా ఒడిశాలో మీకు తేడా కనిపించింది. బీజేపీకి సీట్స్ వచ్చే ఒడిశా నుంచి అక్కడ, కానీ మళ్ళీ వాళ్ళు నవీన్ పట్నాయక్. అలాగే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాల్సింది వేరు, నేషనల్ ఎలక్షన్స్ కోసం తెలుసు. బీజేపీ అక్కడ మంచి రంగంలో దిగింది. మన ఫెలో ప్యానలిస్ట్ అన్నట్టు లాస్ట్ టైం 3 సీట్ల నుంచి 83 స్థాయి వచ్చేలాగా ఉన్నాయి. కానీ మనం ఆలోచించేది ఏంటంటే
కిందసారి లోక్సభలో 18 సీట్స్ గెలిచారు, ఆల్మోస్ట్ 40% ఓట్స్ గెలిచారు. రేపు ఫుల్ డేటా వచ్చాక మనకు కనిపిస్తుంది బీజేపీ ఎంత కన్సాలిడేట్ చేసిందా లేకపోతే వెనక్కి వెళ్ళిందా ఇది రాష్ట్ర ఎలక్షన్. ఓకే, శ్రీనివాసరావు గారు ఇప్పుడు వినిపిస్తుందండి? శ్రీనివాసరావు గారు ఇంకా కొంచెం పర్లేదు చెప్పండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మొత్తం మీద 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో కూటమిగా కానీ లేకపోతే ఒంటరిగా కానీ పోటీ చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకుంటే పెద్ద రాష్ట్రాలలో పక్కన పెడితే 2 చిన్న రాష్ట్రాలు అస్సాం అలాగే పుదుచ్చేరిలో మాత్రమే ఆ కూటమి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఓవరాల్గా ఇవాళ జరిగిన ఎన్నికలు చూస్తే ప్రభుత్వం అధికార పార్టీకి ఎదురు దెబ్బగా భావించవచ్చా? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నిజానికి తమిళనాడులోను కేరళలో ఏమీ లేదండి. అవును, వాళ్ళకు ఉన్నటువంటిది ఏం లేదు. వాళ్ళు మొత్తం లక్ష్యం అంతా పెట్టిందంతా కూడా బెంగాల్ మీదనే. అస్సాంని నిలబెట్టుకోవడం, బెంగాల్ని గెలుచుకోవడం అనేటువంటి లక్ష్యంతో వెళ్ళారు. సో తమిళనాడు కేరళ ఫలితాలను బీజేపీతో ఏదో దెబ్బతింది అనుకోవడం అనవసరం. అస్సాంలో నిలబెట్టుకుంటున్నారు. బీజేపీలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన 200+ అనేటువంటిది మాత్రం ఫట్ అయిపోయింది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 200 ఏమో వీళ్ళకేమో ఆయన పీకే చెప్పినట్టుగా డబుల్ డిజిట్ కే వాళ్ళు పరిమితం అవుతారు అన్నట్టుగా 90 లోపే వచ్చేలాగా కనిపిస్తున్నాయి. సో ఇంకా పెద్దగా మార్పులు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు అనేటువంటి మళ్ళీ మరొకసారి తమ విజయాన్ని చూపించండి, తమ పట్టును చూపించారు. సార్, మొత్తం మీద అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ యాంటిసిపేట్ చేసి, శ్రీనివాస్ గారు చెప్పండి, బీజేపీ యాంటిసిపేట్ చేసి పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఓడిపోయినటువంటి ప్రదేశాలు తక్కువ. బెంగాల్ అనేది వాళ్ళకి ఏమాత్రం ఇంతకుముందు బలం లేని ప్రాంతం అయినప్పటికీ కూడా ఎన్నికలకు ముందు మాత్రం బీజేపీ ఖచ్చితంగా ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేటువంటి అందరూ ఆశించారు. అంటే మోదీ బలం బలగం రెండూ ఉపయోగించి కోల్పోయిన స్థానంగా బెంగాల్ని చెప్పుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు వాళ్ళు చాలా సంవత్సరాలుగా అంటే 2019 ఎన్నికలప్పటి నుంచి కూడా బెంగాల్ దృష్టి పెట్టింది బీజేపీ. దాదాపుగా జాతీయ స్థాయిలో ముఖ్యమైన నాయకులందరూ కూడా చాలా తరచుగా బెంగాల్ వెళ్ళి వస్తున్నారు. ఇలా నాయకుల్ని కూడా సంస్థాపరంగా కూడా చాలా మందిని 2-3 ఏళ్లుగా అక్కడ ఉంచారు కూడా. మీరు చూడండి బెంగాల్ అనేటువంటిది. ఆ విధంగా చూసినప్పుడు బెంగాల్లో ఒక రకంగా టీఎంసీలో ఉన్న వాళ్ళకి, టీసీఎంలో ఉన్న వాళ్ళకి, తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకులను బయటికి తేవడంలో కృతకృత్యులయ్యారు, కానీ ఓటర్లను మెప్పించడంలో మాత్రం విఫలమయ్యారండి. కాబట్టి బెంగాల్లో పెట్టుకున్నటువంటి ఆలోచనలు, గెలుపు మీద నమ్మకం పోయాయి కాబట్టి డెఫినెట్ గా ఇది అమిత్ షాకి, మోదీకి కూడా ఎదురు దెబ్బే ఈ పథకం ఫలితం అనేటువంటిది. బెంగాల్లో 200 సీట్లు గెలుచుకుంటాం అనేటువంటిది అంటే దాదాపుగా అంచనా 50% పడిపోయింది. 200 సీట్లు మావే అనేటువంటి వాళ్ళు 90-100 లోపు గెలుచుకోవడం అంటే దాదాపు ఇది 50% వాళ్ళ అంచనాకు వెనక్కి పడిపోతున్నారు. 50% వెనక్కి పడిపోతున్నారంటే ఎక్కడో అంచనాలో తప్పైనా ఉంది, లేదా లేని బలాన్ని ఎక్కువ చేసి చెప్పుకోవడం. గెలవడం కోసం కార్యకర్తలకు స్థైర్యం ఇవ్వడం కోసం చెప్పుండొచ్చు కదా. అలాగా అంటే ఇప్పుడు చెప్పడం కదా, ఎలక్షన్ టైంలో చెప్పడం కాదు కదా. చాలా ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నారు మా లక్ష్యం 2003 అనేటువంటిది. ఎలక్షన్ టైంలో చెప్పడం నిజమే మీరు చెప్పినట్టు. చర్చకు తిరిగి స్వాగతం. సీనియర్ పాత్రికేయులు దామోదర్ ప్రసాద్ గారు కూడా మనతో కలిశారు. ప్రసాద్ గారు, ఇంతకుముందు మన చర్చలో మాట్లాడినప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు, అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా తమిళనాడు, కేరళలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు, వాళ్ళు దాని గురించి ఆశలు కూడా పెట్టుకోలేదు అని చెప్పారు. కాబట్టి ఆ రెండింటిని మినహాయించాలి. మిగిలిన వాటిలో చూస్తే కేవలం బెంగాల్లో మాత్రమే వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు? అంటే బీజేపీకి బలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రభావం ఈ 5 రాష్ట్రాల్లో కేవలం అస్సాం, పుదుచ్చేరిలో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్ ఎలాగా జాతీయ స్థాయిలో చూపిస్తుంది? ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు చాలా కీలకమైన తీర్పులు ఇచ్చినాయి. ముందస్తుగా ఎగ్జిట్ పోల్కి అనుగుణంగానే దాదాపు ఉన్నాయి. తమిళనాడులో మాత్రం కొంత అన్నాడీఎంకే
ఆధిక్యత అన్నాడీఎంకే కొన్ని సీట్లు ఎక్కువగా సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దాదా దీదీ అంటే ప్రధానమంత్రి మోడీ అన్నీ తానై హోంమంత్రి అమిత్ షా మొత్తం 2 ఏళ్లకు ముందుగానే ఒక పక్కడబందీ వ్యూహంతో వాళ్ళు పశ్చిమ బెంగాల్ చేజిక్కించుకోవడానికి అన్ని రకాల వ్యూహాలు పన్ని ముఖ్యంగా బడుగు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకుని తద్వారా హిందువుల్లో మెజారిటీ ఓట్లను సాధించుకుని మమతను గద్దెదించాలనే ప్రయత్నము అంతగా సఫలం కాలేదనేది వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇది ఎందుకు కాలేదంటే 3 స్థానాల నుంచి దాదాపు 83-84 స్థానాలకు చేరుకోవడమే గొప్ప విషయం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అందుకు పకడ్బందీగా బెంగాల్ సామాజిక స్వరూపాన్ని వాళ్ళు గమనించి గుర్తించి అనేక వర్గాలను అందుబాటులోకి వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళ మద్దతు పొందడానికి గట్టి ప్రయత్నం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అందుకు ఫలితాలు కూడా 18 ఎంపీ స్థానాలు గెలవగలిగారు. అదే వ్యూహాన్ని ఈ ఎన్నికల్లోనూ కొనసాగించిన ఒక బెంగాల్ పైన దండెత్తినంత పని చేసినారు. అంటే ఈ అతి ప్రచారం వల్ల అంటే కరోనా మహమ్మారి దేశాన్ని ముఖ్యంగా బెంగాల్తో పాటు దేశాన్ని ఒక భయోత్పాత వాతావరణం కలిగించిన సమయంలో 8 దశల పోలింగ్ అనేది ప్రజలకు మింగుడు పడని అంశం. ఎందుకంటే 4-5 దశల్లో పూర్తి చేసి ఉంటే కొంత మెరుగైన ఫలితాలు మరికొన్ని వాళ్లకు బీజేపీకి అనుకూలంగా ఉండేవేమో అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. తదుపరి 5వ దశ నుండి 6వ దశ 7-8 దశల్లో జరిగిన పోలింగ్ సరళి అక్కడ ఈ కోవిడ్లో రక్షణ తీసుకోవడంలో కేంద్రం వైఫల్యము, టీకాలు అందజేయడంలో కావచ్చు, ఆక్సిజన్ ప్రాణవాయువును అందజేయడంలో కావచ్చు దేశవ్యాప్తంగా ఉంది. అది బెంగాల్ పైన 10 కోట్ల జనాభా కలిగిన బెంగాల్కి కూడా కీలకమే. అందువల్ల అది కూడా కొంత ప్రభావం చూపినట్టు పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సామాజిక కూర్పు అనేది కొంత ఫలితాలు ఈ 83 స్థానాలు ఇవ్వగలిగింది అనేది గొప్ప విషయం. అది ఈ ఎన్నికల్లో గెలవలేకపోయిండొచ్చు కానీ ఒక పక్షాలను తర్వాత కాంగ్రెస్ను కూడా 3 స్థానాలకు పరిమితం చేసి 2 కూటముల మధ్య అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని హిందూత్వ శక్తులు ఒకవైపున ఒక మమతా దీదీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీ ఒక నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీగా ఢీకొని పోరాటంలో ఆఖరుకు మరి కేంద్రంలో సార్ వినిపిస్తుందా? నా వాయిస్ వస్తుందా? దామోదర్ ప్రసాద్ గారు యంత్రాంగము చెప్పండి. విషయం ఏంటంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు దీనికి సంబంధించి కేవలం చిన్న రాష్ట్రాలు అస్సోము, పదుచ్చేరి లాంటి చోట్ల మాత్రమే బీజేపీ గెలవడం అనేటువంటి ప్రభావం క్యుములేటివ్గా జాతీయ స్థాయిలో ఎలా ఉండబోతోంది? అంటే రాఘేశ్వరరావు గారు మనం ఇప్పుడు పుదుచ్చేరి లాంటి ఒక చిన్న రాష్ట్రం అది. అంటే ఒక 10 లక్షల జనాభా కలిగిన ఒక్కో నియోజకవర్గంలో ఒక 30-40 వేల ఓటర్లు మాత్రమే పరిమితం కలిగినటువంటి పార్టీ. ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో భారతీయ జనతా పార్టీ కుతంత్రం వల్ల నారాయణ స్వామి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ అధికారాన్ని గవర్నర్కి అధికారం అప్పగించడం, ఆ విధంగా ఆ కాంగ్రెస్ కూటమిని కకావికలు చేయగలిగినారు. అదే సమయంలో రంగస్వామి కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ వాళ్ళు 16 స్థానాలకు, బీజేపీ 9 స్థానాలకు, అన్నాడీఎంకే 5 స్థానాలకు పోటీ చేసి వాళ్ళు ఇది ముఖ్యంగా వాళ్ళు గెలవబోతున్న మాట నిజమే కానీ దాని ప్రభావం అత్యల్పము. ముఖ్యంగా రంగస్వామి మన యానాం నుంచి పోటీ చేస్తే అక్కడ గెలుపు దిశలో ఉన్నారు. కానీ ఇంకా మరోవైపును చూస్తే అస్సాంలో వీళ్లకు పెద్ద ప్రభంజనమని చెప్పలేం కానీ సోనోవాల్ ఒక సానుకూలమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల మళ్ళీ కొంత అధికారంలోకి రాగలిగినారు. అది కూడా సానుకూలమైన అస్సాం యొక్క వివిధ జాతులు తెగలను ఆకట్టుకోవడం వల్ల మరికొన్నింటిని కనుమరుగు చేసే ప్రయత్నంలో బీజేపీలో కలుపుకునే ప్రయత్నాల వల్ల ఆ మాత్రం విజయమైనా సాధ్యమైంది. అంటే అక్కడ కాంగ్రెస్ నాయకత్వంలో సిపిఐ, సిపిఎం, ఏఐడిఎఫ్ ఇతర 8 పార్టీల కూటమి ఒక బలమైన పోటీ ఇవ్వగలిగినప్పటికీ ఎగువ అస్సాంలోని కులీన వర్గాలు అంటే అగ్రవర్ణాల వాళ్ళు ఎక్కువగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం వల్ల అక్కడ టీ తోటల కార్మికులు కూడా కొంత మద్దతు వాళ్ళు కూడగట్టుకోవడం వల్ల వాళ్ళకి పింఛన్లు లేదా వేతనాలు పెంచుతామనే హామీలు ఇచ్చి ఆ రకమైన విజయమైన సాధ్యమైంది. ఇది దేశవ్యాప్తంగా గొప్ప ప్రభావం చూస్తుందని మనం అనుకోలేము. ఎందుకంటే
ఏ ప్రభుత్వం పనితీరుని ప్రాతిపదికగా తీసుకుంటారు. ముఖ్యంగా నేను అదే అడుగుతున్నా చిన్న రాష్ట్రాల్లో విజయం సాధించడం వల్ల లాభం ఏమి ఉండదు కదా, బీజేపీ ప్రతిష్టకి ఏమైనా దెబ్బతింటుందా అని అడుగుతున్నాను. అది అడుగుతున్నాను. తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు చెబుతున్నది 28 రాష్ట్రాల్లో, అంటే చిన్నవా పెద్దవా అనేది కాదు. భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమిటంటే అది గోవా లాంటి రాష్ట్రాన్ని చేయించుకుంది, మణిపూర్ని కూడా కుతంత్రాలతో చేయించుకున్నట్టు విషయము. కొనుగోలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో అయితే రాజీనామాలు చేయించి కాంగ్రెస్లో ఉన్న అనైక్యతను చీలికల్ని దృష్టిలో తీసుకొని అక్కడ సింధియాని చెరదీసి పదవులిచ్చి ఒక 20-25 మందిని వాళ్ళు మళ్ళీ గెలిపించుకుని ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టిన విషయం మనం చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యయుతమా అంటే ఏ నైతిక విలువలకు కానీ వాస్తవికానికి కానీ విరుద్ధమైనటువంటిది. ఇది జరిగిన విషయం కూడా మనం చూస్తున్నాం. మరి ఎన్నికలకు ముందు 2 నినాదాలు. బీజేపీ ఏం చెప్పిందంటే బెంగాల్ని స్వర్ణ బంగ్లాగా మారుస్తాము, లేకపోతే రియల్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంది. అలాగే మమతా బెనర్జీ నేను మీ బిడ్డను, మీ బేటీని అని చెప్పుకుంది ఆవిడ. అంటే బెంగాల్ ప్రజలు స్థానికతను లేకపోతే వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తించి మమతా బెనర్జీని గెలిపించారనుకోవచ్చా, లేకపోతే మరేదైనా కారణం ఉందా? బీజేపీ అసెప్టెంట్ పాలిటిక్స్ని వ్యతిరేకించారనుకోవచ్చా? బీజేపీ వ్యూహంలో ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి ఎన్నికలలో, రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో ఒక వాళ్ళు చేసిన ఎత్తుగడలు అనేటివి కూడా వాళ్ళకు కొంత ఎదురు దెబ్బలు తగినాయని చెప్పవచ్చు. ఒకటేందో మమతా మీద చేసినటువంటి ఆ క్యాంపెయిన్ అనేది మొత్తము బీజేపీ శక్తియుక్తులని, జాతీయ శక్తియుక్తులను తీసుకొచ్చి ఆమె మీద ఒక రకమైన దాడి చేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ఎలక్షన్ కమిషన్ కూడా 8 దఫాల ఎలక్షన్లు పెట్టడం అనేది కూడా ఒక బెంగాల్ ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఈ కరోనా పీరియడ్లో ఎన్ని దశల ఈ ఎలక్షన్లు అది పోలింగ్ డేట్స్ పెట్టడం అనేది ఆబ్జెక్షనబుల్గానే కనిపించింది. రెండవది కేవలము అదేది ఒక సిటిజన్షిప్ యాక్ట్ అమలు చేస్తామని చెప్పేటువంటి కార్యక్రమము, అంతే దాంతోపాటు కొన్ని చిన్న సంక్షేమ పథకాలను మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే బీజేపీ విశ్వసించిన డెవలప్మెంట్ మోడల్ అనేది ప్రజలకు ఇమీడియట్ రిజల్ట్స్ ఇవ్వవు. ఈవెన్ భారతదేశంలో కూడా 7 సంవత్సరాల నుంచి బీజేపీ ఏదో డెవలప్మెంటు అనేది ఆత్మనిర్భరత ప్రోగ్రాం అనేది పెట్టేది ప్రజలకు, పేదవాళ్లకు ఇమీడియట్గా వాళ్ళ బాధలకు కనీసము సొల్యూషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం బీజేపీ ఎజెండాలో ఉండదు ఎప్పుడు కూడా. కేవలం పెద్ద రోడ్లు వేస్తాము, లేకపోతే ఏరోప్లేన్లు నడిపిస్తాము, లేకపోతే సర్వీస్ చేస్తామని చెప్తారు. కానీ ఇలా తృణమూల్ కాంగ్రెస్ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ ప్రజల యొక్క ఇమీడియట్ సమస్యలు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, హెల్త్ ఏంటి, లేక వాళ్ళ పెద్ద మనుషుల యొక్క పెన్షన్స్ ఏంటివి, లేక రైతుల యొక్క సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న సమస్యలను తీసుకొని టీఎంసీ కూడా అదే విధంగా చేసింది. వాళ్ళు దాదాపు అన్ని వర్గాల వాళ్ళకు కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇచ్చిండ్రు, మహిళలకు ఇచ్చిండ్రు, ఎస్ఎస్జీస్కి ఇచ్చిండ్రు, అమ్మాయిలకు ఇచ్చిండ్రు. బెంగాల్ ప్రైడ్ ఉంది ఇందులోనే సందేశమే లేదా? బెంగాల్ ప్రైడ్ ఉంది, బెంగాల్ మీద బయట వాళ్ళ దాడి జరుగుతోంది, మనం స్థానికులము, మన బెంగాల్ ప్రైడ్ ఉంది అనే యాంగిల్ ఏం లేదా దీంట్లో? వాళ్ళు సోనారు బంగ్లా అనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఏమైనా స్థానికంగా ఉన్న మీరు అన్నట్టుగా కొంతకాలం నుంచి, ఎంతో కాలం నుంచి, సంవత్సరాలు, శతాబ్దాల నుండి బెంగాల్కు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నటువంటి సంస్కృతి ఉన్నది. దాని మీద దెబ్బ పడుతున్నది. వాళ్ళు అసలు మేనిఫెస్టో కూడా ఇంగ్లీష్లో రాలేదు వీళ్ళది. ఇది మేనిఫెస్టో కూడా హిందీలోనే రిలీజ్ చేసిండ్రు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అదే ఇవాళ బెంగాల్ టీఎంసీ వాళ్ళు మేనిఫెస్టోను అనేక భాషలలో, ఈవెన్ మన టిబెట్ భాషలో కానీ, నేపాల్ భాషలో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో, అదేవిధంగా టీఎంసీ వాళ్ళ బెంగాలీ భాషలో కూడా దాన్ని ప్రింట్ చేసి రిలీజ్ చేసిండ్రు. అంటే ఒక ప్రాంతీయ ప్రజల యొక్క మనోభావాలను, సెంటిమెంట్లను, వాళ్ళ అభివృద్ధి ఆకాంక్షలను అర్థం చేసుకొని ముందుకు పోతున్నది టీఎంసీ. కేవలం కావాలని చేసేటువంటి ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్ చాలా పెద్దగానే ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో అనేక ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల ఫలితాలను, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతా ఉన్నది, ఇది మినీ జనరల్ ఎలక్షన్గా చూస్తూ ఉన్నారు. తమిళనాడు అట్లా చూడలేదు, లేదా కేరళను కూడా అట్లా చూడలేదు. కానీ బెంగాల్ ఎన్నికలు మాత్రం తప్పకుండా ఇట్ ఇస్ ఒక మినీ వార్ లాగా అపోజిషన్కును అదేవిధంగా రూలింగ్ పార్టీకి మధ్య జరిగేటువంటి ఒక పోరుగా గమనించిండ్రు.
ఇందులో తప్పకుండా టీఎంసీ గెలవాలని కూడా దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇవాళ మోడీ పాలన వల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రైతులు రోడ్ల మీద పడి ఉన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. అదేవిధంగా దేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ ఒక సంక్షోభం వస్తే దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు కనీసం కాలబెట్టుకోవడానికి కూడా స్థలం లేకుండా, వేసుకోవడానికి వ్యాక్సిన్లు లేకుండా, మనం తీసుకోవడానికి ఆక్సిజన్ లేకుండా, ఇంకా మన ప్రాణాలను రక్షించే ఇంజెక్షన్లు మందులు లభించనటువంటి పరిస్థితి 15 నెలల నుంచి కోవిడ్ ప్రజలను పట్టి పీడిస్తుంటే ప్రణాళిక వేసుకునేటువంటి అవకాశం. అంటే దేశంలో స్థానికంగా ఉన్న వాళ్ళ ఎలక్షన్ ఎలా చూసుకున్నప్పటికీ కూడా దేశంలోని మిగతా ప్రాంతాల వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితితోటి దీన్ని చూశారు. ఎందుకంటే మమతా బెనర్జీ గెలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మోదీని ఆవిడ నేరుగా ఎదుర్కోవడం చాలా సందర్భాల్లో బెంగాల్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా కావచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో ఆవిడకున్నటువంటి పేరు వల్ల కూడా కావచ్చు. అంటే జాతీయ స్థాయి రాజకీయాలను విశ్లేషించే వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా చూశారు. మీరు ఢిల్లీ నుంచి ఈ పరిణామాలన్నీ చూస్తారు కాబట్టి మీరు ఈ రిజల్ట్స్ అనేవి ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి అని అనుకుంటున్నారు? ఇప్పుడు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎలక్షన్ గెలిచిన కనుక ఎన్నికల్లో విజయం అయినప్పుడు మీకు నేషనల్ ఎలక్షన్స్, నేషనల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ లో మార్పు కనిపిస్తుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే మీకు గతం 2019 ఎలక్షన్స్ లో కూడా గుర్తించారు, మమతా బెనర్జీ ఒక థర్డ్ ఫ్రంట్ తయారు చేయడానికి చాలా కష్టపడింది. వేరేగా అక్కడ మన చంద్రబాబు నాయుడుతో కలిసి మన వైజాగ్ ర్యాలీకి వచ్చింది, అలాంటి చోట వెళ్ళి బలపరిచింది. అది విఫలం అయింది, వాళ్ళకి పొలిటికల్ గా రిజల్ట్స్ రాలేదు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈ కోవిడ్ పరిస్థితి అయ్యాక ఇవన్నీ ఇప్పుడు తేలాక ఇక్కడ నుంచి 2022 వరకు మనకి ఎన్నికలు ఉన్నాయి. రేపు వచ్చే ఏడాది యూపీలో పెద్ద ఎలక్షన్స్, అంటే 5 రాష్ట్రాల్లో ఉన్నాయి ఎలక్షన్స్. దాంట్లో యూపీను, పంజాబ్ పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, దాని నార్త్ ఈస్ట్ ఉన్నాయి. అక్కడి నుంచి 2024 వెళ్లే లోపల ఇక్కడ నుంచి మనకి నేషనల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ లో మార్పు కనిపిస్తుంది. మమతా బెనర్జీ ఒక రకంగా ర్యాలీయింగ్ పాయింట్ లాగా తయారయ్యే ఛాన్సెస్. నిన్న మొన్నటి వరకు కూడా మోదీకి ఎదురు నిలిచే బలమైన నేత లేరు. ప్రధానమైనటువంటి ప్రతిపక్షం చాలా రాష్ట్రాల్లో బలహీనమైపోయింది, సింగిల్ డిజిట్లకు వెళ్ళిపోయింది, చాలా చోట్ల కనీసం 100 స్థానాలు కూడా లేని పరిస్థితుల్లో అంటే బెంగాల్లో గెలుపు అనేది ప్రతిపక్షానికి ఒక ఆక్సిజన్ అందించింది అనుకోవచ్చా? 100%. అది ఎందుకంటే ఆల్రెడీ మీకు అన్ని చోట్ల ప్రతి రాష్ట్రంలో మన ప్రాంతీయ పార్టీ నాయకులకి కొంచెం లోక్సభ ఎలక్షన్స్ లో ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు కనుక వాళ్ళ ప్రకారం వాళ్ళ బలం తగ్గింది. కానీ ఈ ఎలక్షన్స్ లో రిజల్ట్స్ వచ్చాక డెఫినెట్లీ ఆపోజిషన్ ఎలక్షన్స్ కి, ఆపోజిషన్ పాలిటిక్స్ కి ఒక బూస్ట్ ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్. అది ఇప్పుడు ఈ కోవిడ్ ఉంది కనుక ఈ టైంలో అంత రాజకీయం అవ్వకపోవచ్చు, కానీ తర్వాత అది మీకు తప్పగా ఒక పొలిటికల్ మూవ్మెంట్ కింద మారేలాగా ట్రై చేస్తారు వీళ్ళందరూ కలిసి. అది ఏ స్వరూపం తీసుకుంటుంది ప్రస్తుతానికి చెప్పడం కష్టం. ఇంకో ఒక చిన్న విషయం చెప్తాను, అస్సాం గురించి మన ప్యానలిస్ట్ కూడా మాట్లాడారు. చెప్పండి సార్. దాంట్లో మనం ఇంట్రెస్టింగ్ ఏం అబ్జర్వ్ చేయాలంటే సోనోవాల్ చీఫ్ మినిస్టర్ గా గెలిచారు, కానీ అక్కడ నేడా చైర్మన్ చాలా హేమంత బిస్వాల్ శర్మ ఆయన ఒక మంచి కంటెండర్ ఈ పోస్ట్ కోసం. ఎందుకంటే కాంగ్రెస్ దొరుకుని ఎందుకు వచ్చారంటే నాకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ చేయలేదని ఆయన బీజేపీకి వచ్చారు. ఈ ఎలక్షన్స్ లో అందరూ ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు అఫీషియల్లీ అనౌన్స్ చేయలేదు ఎవరో. సో అది ఎలా చూడాలి, బీజేపీకి సీట్స్ వచ్చాయంటే దీంట్లో కొంచెం నేను అనుకోవడం దీంతో మనం కొంచెం దగ్గరగా వాచ్ చేయాలి ఎలక్షన్ రిజల్ట్స్ అంతా తయారు. ఓకే శ్రీనివాసరావు గారు.